వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అధికారులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కలెక్టర్ నుండి కింది స్థాయి వరకు అధికారులు పవన్ చెప్పం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన పీఏడీఏ కార్యాలయం కూడా ప్రయోజనం చూపడం లేదని, దరఖాస్తులు తీసుకుని గడువు ముగిసిన తర్వాత వాటిని క్లోజ్ చేయడానికే వస్తున్నారని సిపిఐ నాయకులు శాఖ రామకృష్ణ, దళిత బహుజన పార్టీ నాయకులు రాజాల నాగేశ్వరరావు ఆరోపించారు. తొందరగా పూర్తి చేస్తే వచ్చిన కన్జ్యూమర్లకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేసాము. ఈ ప్రజా సమస్యని పరిష్కరించకుండా ఇలాగ నానుతున్నారు తప్ప ఈ పై అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఏదో కంప్లైంట్ తీసుకుంటున్నాం, కంప్లైంట్ అడుగుతున్నాం, పెట్టించుకుంటున్నాం, ఏదో కంప్లైంట్ ఇన్ఫార్మ్ చేస్తున్నాం అన్నట్టుగా వస్తుంది తప్ప గత 3 వారాలుగా ఈ కంప్లైంట్ అలాగే ఉంది. దయించి ఈ అధికారులు పట్టించుకుని తొందరగా ఈ యొక్క సమస్యని పునరావృతం కాకుండా వెంటనే చేయాలనుకుంటే పెద్ద సమస్య కాదు, పెద్ద పనే కాదు, పెద్ద టైం కాదు. ఇది 1 రోజు 2 రోజులు 1 వీక్ బిలో కంప్లీట్ చేసే పనిది. బాత్రూమ్లు కట్టడం, టాయిలెట్లు అరేంజ్ చేయడం అనేది 1 వీక్ ఎక్కువ మున్సిపల్ ఆఫీస్లో. తర్వాత వాటర్ పెడతాం అనేది పెద్ద పని కాదు. 4 డ్రమ్ములు పెట్టి అక్కడ గోడ మీద పెట్టి సరిపోతాయి. అదేవిధంగా చైర్స్ కానీ బల్లలు కానీ అక్కడ ఎత్తే వెరీ హ్యాపీ, పెద్ద పని కాదు. మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు చేసే పనిది. అది తొందరగా మీరు ఈ పని పూర్తి చేస్తారని ఆశిస్తున్నామండి. మేము వేరే విధంగా మీరే కక్షపూరితమైన కంప్లైంట్లు గట్ట కాదు. వచ్చిన కన్జ్యూమర్కి ఏమైనా ఇబ్బంది అయితే మీరే ఇబ్బంది పడాలా ఫ్యూచర్లో అని చెప్పేసి మేము గత 3 వారాలుగా మేము దళిత బహుజన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తామండి. ఈరోజు పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, శ్రీకాకుళం జిల్లాలో కలపాలని కోరుతూ పట్టణ పౌరులు రాజకీయాలకు అతీతంగా భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి టీడీపీ పాలకొండ ఇన్ఛార్జ్ పడాల భూదేవి మాట్లాడుతూ ఈ ఉద్యమం ప్రజల గుండె చప్పుడని, కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన జిల్లాల విభజన అస్తవ్యస్తంగా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల హక్కులు, ఐటీడీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల పునర్విభజన చేయాలని కోరారు. ఈ డిమాండ్ను ఇప్పటికే మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి, త్వరలో ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లి ప్రభుత్వంతో ఆలోచింపజేస్తామని ఆమె హామీ ఇచ్చారు. సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ పాలన సౌలభ్యం, సాంఘిక, భౌగోళిక అంశాలను దృష్టిలో ఉంచుకుని పాలకొండకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పూర్తిగా తీసుకెళ్లి మన్యం జిల్లాలో చేర్చినందువలన వలసదారులుగా మిగిలిపోయారు. ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. దానివల్ల అన్నమాట ఇక్కడ రైతాంగానికి గాని, అలాగే విద్యార్థులకు గాని, అలాగే సన్న చిన్నకారు రైతులకు గాని వచ్చినటువంటి సౌకర్యాలు, వచ్చినటువంటి అభివృద్ధి, వచ్చినటువంటి లబ్ధి కూడా పొందలేకపోతున్నారు. కాబట్టి ఒక లోన్ కూడా తీసుకుందాం అన్నా కూడాను వలసదారులుగా మిగిలిపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమం చేద్దామంటే ఇది సరిలే కాలేదు అంటున్నారు. ఒక స్కూల్లో జాయిన్ అవుదామంటే మీది 1వ తరగతి నుంచి శ్రీకాకుళం జిల్లా సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇది సరిచేయాలి, చూసుకోవాలి, మేము మా వాళ్ళు అయిన తర్వాత మీకు అవకాశం ఇస్తామని ప్రత్యక్షంగా నేను విన్నదే నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా జరుగుతున్న తప్పిదం వల్ల ఈ జిల్లా ఎంతకంటేనే వాళ్ళు సౌలభ్యం కోసం, వాళ్ళు ఏదో సాధించామని చెప్పుకోవడం కోసం చేసినటువంటి విజయనగరం జిల్లా బాడంగి మండలం గొల్లాది గ్రామంలో జరిగిన తండ్రి హత్య కేసులో నిందితుడైన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2 రోజుల క్రితం రాము అనే వ్యక్తి మద్యం మత్తులో తండ్రిని పదునైన కత్తితో తలనరికి చంపాడు. నిందితుడు మద్యానికి బానిసై నిత్యం భార్యను కూడా హింసిస్తున్నాడని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కిరాతకానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో సిఐ నారాయణరావు, ఎస్ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు. సుమారుగా సాయంత్రం 4 గంటలకి ఈ నెల 1న అతను మామూలుగా మందుకి బాగా బానిస అయి ఉన్నారు. ఆల్కహాల్ అడిక్ట్ అయి ఉండి ఎప్పుడు డబ్బుల కోసము వాళ్ళ భార్యని, వాళ్ళ మదర్ని ఎప్పుడు కొడుతూ ఉంటారు. వాళ్ళ తండ్రి అయిన మామిడి సత్యం అనే అతను 3 years నుండి పారాలిసిస్ వల్ల బెడ్ రిడన్ అయి ఉన్నాడు. కంప్లీట్గా బెడ్ మీదే ఉంటాడు. సో ఇతనికి హాస్పిటల్ ఖర్చు కానీ లేదా మందుకి గురించి కానీ వేస్ట్ అని ఎప్పుడు భావిస్తూ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఆ రోజు ఆల్కహాల్ కోసం, డబ్బుల కోసం అని వాళ్ళ భార్యని డబ్బులు అడిగారు.
కానీ డినై చేయడం వల్ల వాళ్ళ భార్యని జుట్టు పట్టుకొని కొట్టి, అలాగే బయట నుంచి ఏదైతే ఈ వెపన్ ఉంటుందో మాంసం కొట్టే వెపన్, దాంతో ఫస్ట్ బయట నుంచి వచ్చాడు. వచ్చి గొడవ పెట్టుకోవడం జరిగింది. ఈ గొడవకి వాళ్ళ నాన్న గారు సైకిల్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆయనకు మాటలు రావు. బయటికి వెళ్ళడానికి సైకిల్ చేసి అరుస్తూ చేయడం వల్ల వాళ్ళు భయంతో ఆ కత్తి చూడడం వల్ల బయటికి పారిపోయారు. ఈ లోపల వాళ్ళ నాన్నని తోసేసి అతన్ని ఈ నెక్ని 3 వెపన్స్ యూజ్ చేశాడు. కంప్లీట్గా హెడ్ని డిటాచ్ చేసేసి ఆ తలకాయని మన గమలం ఉంటుంది కదా, మా మేస్త్రి పనులకు వాడే గమలంలో బ్యాక్ యార్డ్లో దాంట్లో హెడ్ని పెట్టడం జరిగి పారిపోయాడు. ఈరోజు మనం మొబిలీ సిఐ గారు అలాగే బాడీని ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో టుడే వీల్ అరెస్ట్ అండ్ టేక్ హిమ్ టు కస్టడీ. అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి గుడ్ ఈవినింగ్. సో ఇది ఒక 2025 మహిళా అంతర్జాతీయ వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన సందర్భంగా అవంతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు మహిళా జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం 140 కోట్ల భారతీయుల కలను నెరవేర్చిందని, భారత మహిళా క్రికెట్లో ఇదొక సువర్ణ అధ్యాయమని కొనియాడారు. హర్మన్ ప్రీత్ కౌర్ సేన పట్టుదలతో ఆడి గెలుపొందడం ద్వారా ఓటముల నుంచి తేరుకుని దేశ మువ్వన్నెల జెండాను గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎగురవేశారని ఆయన అన్నారు. ఈ విజయం భారతీయ హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థినులు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని స్ఫూర్తి నింపారు. ఉండడం ఇండియా టీమ్ ఉమెన్స్ క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన సందర్భంగా సాధించినటువంటి మన భారతీయ మహిళలందరికీ స్ఫూర్తిప్రదాయకంగా నిలిచారు. వారికి అభినందనలు. అలాగే మన అవంతి కాలేజీ మన విద్యార్థులందరికీ కూడా అభినందనలు. ఆ స్ఫూర్తితో భారతీయ మహిళలు విజయాలు సాధించాలని శ్రీచరణి కడపం ఆ టీంలో మన ఏపీ నుంచి కూడా శ్రీచరణ్ అనే ఒక ప్లేయర్ కూడా ఉండడం అందరూ కాదు. భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పీఠాధిపతి గురుస్వామిగాడు తాతినాయుడు ఆధ్వర్యంలో మద్దిలపేట గ్రామానికి చెందిన మద్దిల రామనాయుడు భారతీ దంపతుల ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. లక్ష్మీపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప, భవానీ, శివదీక్షా పరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. పీఠాధిపతి దాతలకు స్వామివారి ఆశీస్సులుండాలని కోరారు. అన్నదాన ప్రభువే
అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో టోటల్ హెల్త్ సంస్థ డెటాల్ బనేగా స్వస్థ ఇండియా భాగస్వామ్యంతో స్వచ్ఛ చిత్తూరు హెల్తీ చిత్తూరు ప్రచారాన్ని ప్రారంభించింది. 4 రోజుల్లో జిల్లాలోని 121 పాఠశాలల్లో సుమారు 20,000 మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోస్టర్ పోటీలు, హ్యాండ్ ప్రింట్ ప్రతిజ్ఞలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తవనంపల్లిలో జరిగిన గ్రాండ్ ఫైనల్ కు పుత్తలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర పరిశుభ్రత, ఆరోగ్యకరమైన భవిష్యత్ ఆత్మను ప్రతిబింబించింది. ఎస్ పావన ఎంపీపీఎస్ స్కూల్ లేకపోతే ఏ ఇబ్బందులు వచ్చినా ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని ఆ కాల్ సెంటర్ ముందు కూర్చొని ఆయనే మానిటర్ చేస్తూ ఉంటారంటే ప్రజల ఆరోగ్యం పట్ల, ప్రజల జీవన రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల పట్ల ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడే చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిల్లలకు చేతులు కడుక్కునే అలవాటు నుంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్ఛ చిత్తూరు హెల్తీ చిత్తూరు అన్నటువంటి కుప్పంకాడ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంలో వదిలేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆ చెత్తను తొలగించడానికి కూటమి ప్రభుత్వం 13 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గేట్వేగా ఉన్న కుప్పం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పట్టాభి చెప్పారు. కుప్పం డంపింగ్ పార్క్ నిర్మాణం, వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు, కొత్తగా 50 ఎలక్ట్రిక్ వాహనాల సమకూర్పు వంటి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో చిత్తూరును బెంగళూరుతో పోటీపడే విధంగా కుప్పంను అభివృద్ధి చేయబోతున్నామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమ్మత్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఆయనే రథసారథిగా మారి దాదాపు గత 11 నెలల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలవాలి, మిగతా అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఒక రోల్ మోడల్గా ఉండాలి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రకి కేటాయిస్తూ దేశంలో మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛతా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాఖలాలు లేవు. అటువంటి ఒక గొప్ప కార్యానికి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో మరి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం కూడా అన్ని రకాలుగా స్వచ్ఛత విషయంలో అగ్రభాగాన నిలవాలి అన్నది వారి యొక్క ఆకాంక్ష. మరి వారి ఆదేశాల మేరకు ఈ రోజున నేను కుప్పం నియోజకవర్గానికి రావటం. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ ఈవో, చైర్మన్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాస సోమవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం విషయంలో ఎటువంటి పొరపాట్లకు, ఇబ్బందులకు తావులేకుండా క్యూ లైన్లు ఏర్పాట్లను చూడాలని అధికారులను ఆదేశించారు. దేవా దేవా
పార్వతీపురం నియోజకవర్గానికి ఎన్పీసీఎల్ కంపెనీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. సీఎస్ఆర్ కింద గతంలో 4 అంబులెన్స్లు అందించిన ఎన్పీసీఎల్ తాజాగా పార్వతీపురం నియోజకవర్గానికి 4, పాలకొండకు 2 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసిందని తెలిపారు. వీటి నూతన భవనాలకు శంకుస్థాపనలు కూడా చేసుకున్నట్లు వెల్లడించారు. ఆ సంస్థ మేనేజర్ ఆంధ్ర వ్యక్తి కావడం వల్లే భారీగా నిధులు వస్తున్నాయని, వచ్చే ఏడాది కూడా తమ నియోజకవర్గానికి సాయం అందించాలని ఎన్పీసీఎల్ యాజమాన్యాన్ని కోరారు. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మ భూజుతులు వెలిగించండమ్మా. వనస్పతి దివ్యైర్గంధే నానా సుసంయుతం అగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాఘ్రాపయామి ఆయనేతే శ్రీశైల భ్రమరామిక మల్లికార్జున స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. హరిహర స్వరూప పరమేశ్వర ప్రేక్షత్వం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ అగ్గి పెట్టేది. ఫోటో తీసుకుంటా ఏమే ఇలా చూడండి. మోంతా తుఫాన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చీరాల మండల పరిధిలోని పంట పొలాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు స్వయంగా పరిశీలించారు. రైతులు భారీ నష్టాన్ని చవిచూశారని, పంటలు నీట మునిగి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ అధికారులు నిష్పక్షపాతంగా పంట నష్టాన్ని అంచనా వేసి ఖచ్చితమైన వివరాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజున్న 1000 ఎకరాలు ఈరోజు నీటి పట్టబోయి దేనికి పనికి రాకుండా ఉన్నాయి. ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారి కన్నీరు తుడిచిపెట్టడానికి ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోతే ఇంకా తీవ్రంగా నష్టపోతారు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు కానీ, మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రైతుల పట్ల ఈసారి మనం అందరం కూడా వాళ్ళ పట్ల నిలిచి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు రావాలా. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ఓట్లు వేస్తారు, పోతూ ఉంటారు. అవన్నీ కాదు. ఇప్పుడు రైతులకి అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈరోజు కొంతమందికి రావట్లేదు, ఇక్కడ కొంతమంది ఆ పార్టీకి అట్లా రావట్లేదు అనేది కాకుండా ప్రతి రైతుకి, నష్టపోయిన రైతుకల్లా న్యాయం చేయాలా, ప్రభుత్వం అండగా ఉండాలా. మరీ ముఖ్యంగా ఈరోజు నా కుటుంబ ప్రభుత్వ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే బాధ్యత, ప్రతి ఒక్క అధికారి బాధ్యత రైతుల పట్ల ఈరోజు మనం అండగా ఉంటేనే రేపు మనందరం కూడా 4 పూట్ల 4 మెతుకులు తినాలంటే 2 పూట్ల అందరికి కూడా సాధ్యమయ్యేది వారే. కాబట్టి దయచేసి మా మిత్రులందరం కూడా మేమందరం చూస్తూ ఉన్నాం. మా సోదరులందరూ వచ్చున్నారు, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ వచ్చున్నారు. కొన్ని గ్రామాల దగ్గర మేము పరిశీలిస్తూ ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా కార్యాచరణ మీరు అందరూ చేస్తారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. అలాంటి లేని పక్షంలో మేమందరం కూడా దానికి కఠినంగా వ్యవహరిస్తే మాత్రం మేమందరం కూడా అదే రీతిలో వ్యవహరించే తీరికి గవర్నమెంట్కి సమాధానం చెప్తామని చెప్పి. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గం చందోలు గ్రామంలో మృతుల ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి పాలనలో 18 నెలల్లోనే దేవాలయాల వద్ద 3 తొక్కిసలాట ఘటనలు జరిగి 23 మందికి పైగా మరణించడం బాధాకరమన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. ప్రభుత్వం సుమారుగా 90 ఏళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇది బాధ్యత రాహిత్యం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని రాజకీయ పార్టీల మీదకి ఒడ్డికాలతో పోయేటువంటి వాళ్ళు
ఇవాళ పోలీసులు ఎక్కడ పడినా ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా మీటింగ్ పెట్టినా వందల సంఖ్యలో పోలీసులను మోహరింపజేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు అంతమంది గుమికూడుతూ ఉన్నారు. ఆ దేవాలయంలో అంతమంది వస్తారనేటువంటి మాకు అంచనా లేదు, మాకు చెప్పలేదు అని వాళ్ళ చేతులు దులుపుకోవటం అనేది ఇది పూర్తి బాధ్యత రాహిత్యం అని చెప్తూ తప్పకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళకి మరి చేదుడు వాదుడుగా ఉండాలి, మరి తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైతే మరి అధికారులు ఉన్నారో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిఘా ఏమైంది, వాళ్ళకి ఎందుకు చేతకంత అయింది, దీనికి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగినటువంటి దుర్ఘటన దాదాపు 10 మంది ప్రాణాలని ఈరోజు కామారెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బీసీ రిజర్వేషన్ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ కలెక్టర్ చిరంజీవులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ పార్టీలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి అమలు చేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ముగింపు సదస్సు కొడంగల్లో, భారీ బహిరంగ సభ హైదరాబాద్ జింకానాలో జరుగుతుందన్నారు. మా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆనరీ వైస్ చైర్మన్ అయినటువంటి గవర్నమెంట్ పెద్దలు శ్రీ విశారదన్ మహారాజ్ గారికి, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్, అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సర్దార్ బాలరాజ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా నారాయణ గారు, అదేవిధంగా వేణు గారు, శివరాజు గారు, మరి తర్వాత విజయ్ కుమార్ గారు, వెంకట గారి, ఇతర పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా మీడియాలో ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంబంధించిన అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మేము రాబోయే ఈ నెల 15వ తేదీన, వాస్తవానికి 10వ తేదీ అనుకున్నాం, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 15వ తేదీకి మేము వాయిదా వేసుకోవడం జరిగింది. సో ఈ నెల 15వ తేదీన కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహించబోతున్నాం. సో మరి కామారెడ్డి పట్టణాన్నే ఎందుకు ఎన్నుకున్నారని మీరు అనుకోవచ్చు. మేము 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి భారీ సదస్సు కామారెడ్డి పట్టణంలోనే నిర్వహించబోతున్నాం. మేము మొన్న 24వ తేదీన హైదరాబాద్లో ఒక భారీ నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించాం. ఆ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు రావడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది పోయిన నెల 13వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక స్వతంత్ర సంస్థ, ఎలాంటి రాజకీయ పార్టీలతో అంటే దీనికి అనుబంధం లేదు. ఇది ఒక న్యూట్రల్ ఇంపార్షియల్ సంస్థ. బీసీ రిజర్వేషన్ సాధన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించనున్నట్లు బీసీ రిజర్వేషన్ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ తెలిపారు. కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ హామీ అమలు చేయలేదని విమర్శించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయడమే ఈ సభ ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సమావేశాలు జరగనున్నాయని, భవిష్యత్ కార్యాచరణ కామారెడ్డి సభలో ప్రకటిస్తామని తెలిపారు. బీసీల హక్కుల కోసం ఉద్యమం మరింత ఉధృతం చేయనున్నట్టు బీసీ నాయకులు స్పష్టం చేశారు. బీసీల ఆక్రోశ సభ ఒక చారిత్రాత్మకమైన సభగా జరపబోతున్నాం ఈ నెల 15వ తారీఖు. ఈ సభ ద్వారా మేము చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో రావడానికి తెలంగాణలో ఉన్న 50% పైన ఉన్న 2.5-3 కోట్ల మంది బీసీ ప్రజలని వంచన చేసి, మోసం చేసి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయకుండా దొంగ నాటకాలు ఆడుతూ, అబద్ధాలు ఆడుతూ, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, చీట్ చేస్తున్న ఒక చీటర్
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధంలో ఓడించడానికి కామారెడ్డిలో నవంబర్ 15న ఒక భారీ సదస్సుని విద్యావంతులతో ఒక పెద్ద సభను ఏర్పాటు చేయబోతుంది. ఇది కామారెడ్డి నుంచి ప్రారంభమవుతున్న సభ. రేవంత్ రెడ్డి ఓడిపోయిన, రేవంత్ రెడ్డి వాగ్దానం ఇచ్చిన ఓడిపోయిన కామారెడ్డి నుంచే మా యుద్ధం ప్రారంభం. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా యుద్ధం? కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించేదాకా యుద్ధం. కొడంగల్లో ఓడిపోయిన కామారెడ్డి నుంచి ఓడించబోయే కొడంగల్ దాకా 33 జిల్లాలలో అతిపెద్ద సభలు నిర్వహించి అంతిమంగా హైదరాబాదు జింకానా గ్రౌండ్లో లక్షలాది మందితో మా యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం త్వరలో. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం భారతీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి వెంటనే స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారిని వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించి వారికి అవసరమైన వాహన సౌకర్యం కల్పించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షించి సహాయక చర్యలను సమన్వయం చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్కు సూచించారు. వెంటనే 2 పల్టీ కొట్టేసి మేమందరం ఇట్లా పడిపోయాం. ఇది చెయ్యాలి తెలియదు కానీ సార్ నా పక్కనే ఉన్నాడు. ఎంతమంది అప్పుడు ఒక 15 మంది 20 మెంబర్స్ ఎక్కువ ఉంటారు. ఏలూరు జిల్లా లింగపాలెంలో జరిగిన బస్సు ప్రమాదంపై చింతలపూడి ఎమ్మెల్యే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన విధానంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను కార్పొరేట్ తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయింది. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను పేషెంట్స్లో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను చేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ని అలాగే అంబులెన్స్ని ఫైర్ని పిలిపించి మరి ఆ క్రెయిన్తో బస్సుని లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి యొక్క యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్సిడెంట్ ఉంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే మరి యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే యాక్సిడెంట్స్ పవర్కి లోకల్లో ఉన్న కూటమి నాయకులు మధ్యలో మరి ప్రతిరోజు ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్ళే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్లో వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్లో పడిపోయింది. మనం చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను కార్పొరేట్ తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయింది. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు.
సో వెళ్ళి కూడా నేను పేరెంట్స్లో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తానని నేను వేస్తున్నాను. అన్ఫార్చునేట్ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.